హాయ్ అండి. ఇంకా చూసారు కదా ఇప్పటిదాకా. ఇంకా ఈరోజు ఆదివారం అయినా చెప్పేసి ఇంకా పొలం పనికి అయితే వచ్చాము. ఈరోజు ఎందుకులా అనుకున్నాను, కానీ మొన్నటిదాకా అయితే ఇంటికడే ఉన్నాము. 4 రోజులు పెట్టి వర్షాలు పడుతున్నాయని సర్లే 10 వేసుకొని రావచ్చు అని చెప్పేసి నేను మా వారు ఇంకా చేనుగల వాళ్ళిద్దరూ అయితే 4 అయితే వచ్చేసాము. అంటే దూరం అందుకని అటు ఇటు నీళ్ళు పోయాలా, అందుకని వచ్చేసామండి. ఇంకా చూసే కదా మా వారి పని అలా చేస్తున్నాడు. మా వారి పని చూసి ఒక లైక్ చేయండి. ముందు ఇటు అయితే అయిపోయిందండి. ఇంకా బకెట్లు బొంగులు అన్నీ తీసుకొని అయితే ఇంకా గెన మీదకి వెళ్తున్నాను. ఇక చేను చూసారా అసలు ఎంత బాగా ఇదే. ఇక్కడ అన్ని చాల్లో బాగా ఈనించేను ఇదేనండి. ఒకసారి చూసేయండి. నాకైతే చాలా బాగుంది. ఇంక ఈ విధంగా మా పంట ఎప్పుడు వచ్చిద్దో నాకు ఆశ. అసలు చాలా బాగుంది కదా. అంత పంటే ఇంత చిరుధాన్యాలతో పండాలంటే ఒక్కొక్కరు పెట్టి పుట్టాలా. ఈ చేనుగల్లైనా చాలా అదృష్టం కలిసి వచ్చింది. వర్షం రాకముందే వేసి ఉంటాడండి. అందుకని చెప్పేసి ఇంక ఇది మొత్తం అయితే ఈనేసింది. ఇంక ఇవి వచ్చేసి రెండోసారి ఎదబెట్టారు. అందుకని చెప్పేసి కొంచెం అంతే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఈ సంవత్సరంలో కోతకు వచ్చేది ఈ పొలాలే. అంత చిరుధాన్యం. ఈ ధాన్యం లేకపోతే మన కడుపే నిండదు అసలుకి. ఇంత సేవ చేయాలా అడగండి. మా వారు ఇంకా 2 ట్యాంకులు ఉంటాయి వేయటానికి వెళ్ళాడు. పిల్లలు వచ్చేసి మనకి ఎలాగున్నారో ఏమో అత్తమ్మ వాళ్ళ కడగ అయితే వదిలిపెట్టేసి అయితే వచ్చాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళాలా. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 వచ్చేసింది. ఇంక ఇంటికి వెళ్తాం గబగబా. ఇంటికి వెళ్ళినాక మరి మా బ్యాచ్ మొత్తం ఎలా ఉన్నారు ఏందని చూసేద్దాం. ఓకే. ఎండకి ఆడలే తాగరా తక్కువ. ఓకేనండి. పని చేయటం అయిపోయింది. నేను డబ్బులు కూడా ఇచ్చేస్తానంట, తీసుకెళ్ళండి అమ్మ అన్నారు. అందుకని చెప్పేసి ఆగాం. ఈరోజు మా పేమెంట్ అంతా చూసేయండి. తక్కువ 3,000 కదా. 500. ఓకేనండి. ఇంకా చూసారు కదా. ఇంకా ఈరోజు వచ్చేసి పేమెంట్ ఇది. ఇంటికి వెళ్ళినాక ఎంత అనేది చూసేద్దాం. పిల్లలు అయితే ఇంటికాడ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇంటికైతే వెళ్దాము.